కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ట్రాక్టర్కి సంబంధించి 400 టన్ను వేస్తారు. అంటే దాదాపుగా ఒక 300 రూపాయల లోపల, అంటే దాదాపుగా ప్రభుత్వం నిర్ణయించిన రేటు కన్నా 5 రెట్లు వసూలు చేస్తున్నారు. దాని మీద నిర్ణయించిన రేటు కన్నా 4 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. మొత్తం మీద 5 రెట్లు ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటు కన్నా 5 రెట్లు వసూలు చేస్తూ దానికన్నా అధికంగా వసూలు చేస్తున్నారు. దానితో పాటు ఒకసారి పెన్నా నది మిగతా ఫోటోలు చూపించాయి. మిగతా పెన్నా నదికి సంబంధించినటువంటివి చూస్తే అవి అసలు యాక్చువల్గా ఎంత దారుణంగా ఉందో ఒకసారి మీరు చూడొచ్చు. ఇది ఏకూజామున 6 గంటలకు తీసిన 4 గంటలకు తీసినటువంటి ఫోటో. ఇది 6 గంటల నుంచి 6 గంటలు అంటే నెక్స్ట్ ఫోటో. ఇది రాత్రి 9:31 ఫోటో. ముందు చూపించయ్యా, ముందుది ఏంటి వెనక్కి వస్తున్నావు నువ్వు. ఇది రాత్రి 9:31 తీసినటువంటి ఫోటో అక్కడ. అంటే 6 గంటల నుంచి 6 గంటలకు తీయాలన్నటువంటి నిబంధనలు బేఖాతరు చేస్తూ రాత్రి 9:31 తీసినటువంటి ఫోటో. నెక్స్ట్ ఫోటో చూపించిన ఆయన. ఇది ఏకూజామున తీసినటువంటి ఫోటోలు ఇవన్నీ. నెక్స్ట్ అర్పణ నిమిషం. మీరు చూస్తే సెమీ మెకనైజ్డ్ అంటే అర్థమైందంటే రీచ్లో ఒక్క జేసీబీని మాత్రమే అలౌ చేస్తారు, లేదా మనుషుల చేత పోయించుకునేది సెమీ మెకనైజ్డ్. నేరుగా ప్రొక్లైన్ 200 పెట్టి ఏ విధంగా లారీలకు లోడ్ చేస్తున్నారు నేరుగా. అంటే వీళ్ళు స్టాప్ పాయింట్లో కూడా కాదు, నేరుగా ఓపెన్ రీచ్లోనే. నెక్స్ట్ ఫోటో చూపించిన ఆయన. ఇది ఎంతెంత లోతున అంటే గర్భంలోకి ఏ విధంగా మొత్తం ప్రకృతి సహజ వనరులకు సంబంధించినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్కి వ్యతిరేకంగా నేరుగా వేసినటువంటి దారులు అనమాట. వాటి మధ్య నేరుగా లోపలికి రీచ్లోకి గ్రావెల్తో వేసినటువంటి దారులు. అంటే ఇది వేయడానికి లేదు అని చెప్పినా సరే వాటిని వినకుండా ఈరోజు నేరుగా గర్భంలో పెన్నా గర్భంలో వేసినటువంటి దారులు. నెక్స్ట్ ఫోటో చూపించు ఒక్క నిమిషం. ఇవి చూస్తే దగ్గరగా అక్కడ ఉన్నటువంటి పాపం ఆ ఇసుక లోపల నుంచి లోడ్ వేసేస్తున్నారు. నేరుగా మిషన్లతో దానిలో నుంచి లోడడం ట్రాక్టర్లకి ట్రిప్పర్లకు లోడ్ చేసి ఒకసారి చూస్తే అంటే నీరు ఎక్కడుంది, ఒడ్డు ఎక్కడుంది, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళి నీళ్లు మరలా రాకుండా అక్కడ ఎక్కడికక్కడ ఒడ్డు వేయడం, ఆ ఒడ్డుకి దారి వేసుకోవడం, దానికి అడ్డకట్ట వేయడం, ఈ పక్క ఇసుకెత్తేయడం. నెక్స్ట్ ఇవన్నీ చూస్తే ఆ ట్రిప్పర్లకు వేసేటువంటి విధానం చూస్తే అంటే ఎక్కడికక్కడ నీళ్ల దారి మళ్లించి 10 మీటర్లు 20 మీటర్ల లోతుకి ఈరోజు గుంతలు కొట్టేసి ఎంత విచ్చలవిడిగా, ఎంత అవినీతి పరంగా, ఎంత అక్రమంగా ఈరోజు ఒక్కొక్కరి దగ్గర డైరెక్ట్గా ఫోన్పేలు వేసుకొని 1250 రూపాయలు డబ్బులు తీసుకొని దోచుకుంటున్నారు అనేటువంటి దానికి. నెక్స్ట్ చూపిస్తాం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి దానికి ఇది ఉదాహరణ. అయితే ఒక్కసారి చూస్తే అక్కడ ఉన్నటువంటి రేట్లు ఒకసారి వెరిఫై చేశాం. దీని మీద ఎంత తీసుకోవాలని ఉంది అనేటువంటిది అధికారుల దగ్గర తీసుకున్నటువంటి వివరాల ప్రకారం మొత్తం ఆ బ్రేకప్ అయ్యి 68 రూపాయలు ఒక టన్నుకి తీసుకోవాలా, ఏ విధంగా తీసుకోవాలనేటువంటిది కూడా ఇచ్చారు. వీళ్ళు ట్రాక్టర్కి 4.5 టన్నుకి 1250 రూపాయలు వసూలు చేస్తున్నారు. ట్రిప్పర్లకైతే ప్రీమియం రేట్లు పెట్టారు. ట్రిప్పరు 21 టన్ను తీసుకెళ్లాల్సి ఉంటే దానికి 1400 రూపాయలు చెల్లించాల్సి ఉంటే 8000 రూపాయలు ఒక ట్రిప్పర్ దగ్గర వసూలు చేస్తున్నారు. లారీ దగ్గరకు వచ్చేటప్పటికి 12 టైర్ల లారీ 1600 రూపాయలు వసూలు చేయాల్సి ఉంటే 12,000 రూపాయలు వసూలు చేస్తున్నాడు 24 టన్నులకు సంబంధించి. 14 టైర్ల లారీ 30 టన్నులుంటే దానికి సంబంధించి 2040 రూపాయలు వసూలు చేయాల్సి ఉంటే 15,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక రోజుకి తక్కువలో తక్కువ కనీసం 10 లక్షల రూపాయలు అన్ని పోగా ఈరోజు జోబులు వేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే నెలకి 3 కోట్లు, సంవత్సరానికి 36 కోట్లు. నేను చెప్పింది ఇంకా తక్కువే. సూర్యాపాడు రుచిలో 100 కోట్లు అంటే నా రోజు ఎగిరిగిరి పడ్డాడు. ఈరోజు లెక్క చూస్తే మాకే కళ్ళు బైర్లు గమ్మేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేట్లు ఈ విధంగా ఉంటాయి. అధికారుల దగ్గర తీసుకున్నటువంటి రేట్ల ప్రకారం గతంలో 60 ఉండేది, ఇప్పుడు 68 అయితే. ఎందుకంటే ఏదైనా ఒక వాస్తవం చెప్పేటప్పుడు క్షేత్రస్థాయిలో దీని నిజానిజాలు తెలుసుకుని చెప్పాలి, దాని ద్వారా మీకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో చూస్తే ఈరోజు నేరుగా విచ్చలవిడిగా అంటే అసలు ఈ ప్రభుత్వం ఈ జిల్లాలో అధికారులు ఉన్నారా, వ్యవస్థ నడుస్తుందా, వ్యవస్థ పనిచేస్తుందా, ఇంతకన్నా దోపిడీ దొంగతనం మరొకటి ఉందా అంటే నేరుగా ఒక ప్రైవేటు వ్యక్తి వెళ్ళి దానిని ఆక్రమించుకొని చంద్రబాబు నాయుడు ఏమో ఉచిత ఇసుక అని చెప్పి చిలక పలుకులు పలుకుతుంటే
వాటికి భిన్నంగా ఒక వ్యక్తి నేరుగా దాన్ని ఆక్రమించుకొని నదీ పెన్నా గర్భంలోకి రోడ్లు వేసి ఇష్ట ప్రకారం ఇసుక తోడేసి దానికి సంబంధించినటువంటి నేరుగా ఒక క్యూఆర్ కోడ్ డైరెక్ట్గా అక్కడ పెట్టి స్కాన్ చేసి మీరు డబ్బులు వేసేయండి మా ఖాతాలు అని చెప్పి దోపిడీకి పాల్పడుతుంటే, ఇటువంటి దోపిడీ ఈ జిల్లా చరిత్రలో, సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా అనేటువంటిది ఈసారి ఆలోచించేయండి. ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒక రీచ్లోనే నెలకి 3 కోట్ల రూపాయలు దోపిడీ అవుతుంటే, జిల్లా వ్యాప్తిగా ఉన్నటువంటి రీచ్ల్లో ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గం కావచ్చు, కోవూరు నియోజకవర్గం కావచ్చు, సర్వేపల్లి నియోజకవర్గం కావచ్చు, వీటికి సంబంధించి ఉన్నటువంటి రీచ్ల్లో ఏ విధంగా దోపిడీకి పాల్పడుతున్నారు, ఏ విధంగా దోచుకుంటున్నారు, ఇంతకన్నా దోపిడీ అన్నడైనా మనం చూసామా? ఈరోజు మనం సూరాయపాలెం చూసాం. ఆ రోజు రీచ్లో పోయి మాట్లాడారు వీళ్ళందరూ. దాంట్లో ఇప్పటికిద్దరు చనిపోయారు. డీసిల్టేషన్ అని చెప్పి బోట్లు పెట్టి, మెకనైజ్డ్ బోట్లు పెట్టి ఇచ్చారు. పాపం అక్కడ ఒక పని చేసేటువంటి ఒక ఎస్టీ యానాది ఒక పాపం గిరిజనులు చనిపోవడం జరిగింది. అంటే ప్రాణాలతో పనిలే, ప్రకృతి వనరులు ఏమైపోయినా పర్వాలే, రైతుల భవిష్యత్తు నాశనం అయిపోయినా పర్వాలే, సహజ వనరుల్ని విచ్చలవిడిగా దోపిడీ చేసుకుంటుంటే కనీసం జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, జిల్లా ఎస్పీ గారు ఏం చేస్తున్నారు, మైనింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదన్నా ఒక చిన్న తప్పు జరిగితే మేము కఠినంగా శిక్షించామని చెప్పి మాట్లాడుతున్నారే. మీరు చేయాల్సింది తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించండి, కానీ ఇటువంటి ఘరానా మోసగాళ్ళని మీరు ఏదైతే ఆ రోడ్ల మీద నడిపిస్తున్నారో చూడండి, ఏళ్లనే నడిపించాల్సింది రోడ్ల మీద తీసుకొచ్చి, ఇదిగో మీరు మామూలుగా చూపించి, ఇదిగో దీన్ని విధంగా సహజ వనరులను దోపిడీ చేశారు కాబట్టి వీళ్ళని నడిపిస్తున్నా ఉన్నారు. మీకు చేత కాకపోతే ఈ ప్రభుత్వం మారిన తర్వాత మీరు కూడా వచ్చి ఆ రోజు కలెక్టర్ ఎస్పీ గారు ఎక్కడన్నా ఉద్యోగం చేస్తున్నా వచ్చి చూడొచ్చు, ఏ విధంగా నడిపిస్తామో మీరు చూడండి. వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ. కాబట్టి ఎంత దౌర్భాగ్యం అంటే, దీనికి సంబంధించి ఒక రీచ్ మీద నెలకి 3 కోట్ల రూపాయలు కొల్లగొడుతుంటే ఈరోజు మేము లెక్కలు చూసాం. ఏదో మామూలుగా చెప్పడం కాదు, ఏదో ఆరోపణలు చేసి వెళ్ళిపోతే దానికి సంబంధించి ఆయన ఏదో ప్రత్యారోపణలు చేస్తా. ఒక రీచ్, సూరాయపాలెంకి సంబంధించినటువంటి ఒక రీచ్ మీద స్టడీ చేశాం. స్టడీ చేసి రెండోసారి వాళ్ళు పోతే మేము మీకు పొమ్మని చెప్పారు. అంటే అప్పటికే పసిగట్టారు. అక్కడ మీరు రౌడీలు పెట్టుకొని ఎవడన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళని దాడులు చేస్తే దాని విషయం బయటకు వస్తే పోలీసులు మిమ్మల్ని ఎవరు అడగమన్నారు అంటున్నారు పొదలకూరు పోలీసులు. అంటే అయ్యా మా మీద దాడి జరిగింది మేము అడిగితేనంటే, ఏమయ్యా ఎందుకు దాడి చేశారు, విధి విధానాలకు భిన్నంగా ఎందుకు ప్రవర్తించారు అని అంటాం పోలీసులు. కారణం ఏంటంటే వాళ్ళు వేరుగా రీచోడే చెప్తున్నాడు, ఉండవా పోలీసులకు అందరికీ మామూలు ఇస్తున్నాం, మిగతా అడిగినటువంటి వాళ్ళందరికీ మామూలు ఇస్తున్నాం అని చెప్పి. దానివల్లనే ఇది వెలుగు చూడకుండా పోయింది. ఎవడన్నా మాట్లాడినటువంటి వాడి మీద ఈరోజు తీవ్రమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. 6 గంటల నుంచి 6 గంటల దాకా వేయాలి అనంటే దీనికి సంబంధించినటువంటి సాక్షాత్తు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు ఆయన పాపం సెలవు ఇచ్చాడు. ఏమన్నాడంటే రాత్రులు వేసుకున్నా పర్వాలేదు అన్నాడు. అంటే ప్రభుత్వం ఊరికే జీవోలు ఇచ్చేటువంటిది ఎవరి కోసం ఒకసారి వినిపించిన ఆయన ఆడియో కూడా వింటే కొంచెం క్లారిటీ వస్తుంది. మీరెందుకు చాలా చేస్తున్నారు వాళ్ళు మొత్తం చదివి చేసి ఫైనల్ చెప్పింది ఏంటంటే ఆ డాక్యుమెంట్ చెప్పబోతున్నారు నా చాలా బాధపడుతుంది చెప్పారు. తర్వాత వస్తాయంతో బేసిక్ చేసినారంటే ఎంక్వైరీ చేసినంత బేసిక్ రోడ్ వేస్తున్నారన్నారు. రోడ్ వేస్తున్నారని చెప్పారు. తర్వాత ఎవరు ఎంక్వైరీ చేసి ఇంటర్వ్యూ అందరూ ఎంక్వైరీ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ మామిడాల మొదలు లేరుగా మస్తానయ్య మళ్ళీ వాళ్ళిద్దరు చేస్తున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మామిడాల మొదలు ఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్, మామిడాల మొదలు మస్తానయ్య మళ్ళీ రాష్ట్రంలో ఎవరికైనా అధ్యక్షంగా రాష్ట్రంలో మైత్రి అధ్యక్షులుగా కానీ భారతీయ అధ్యక్షులు నెంబర్ 1 రాష్ట్రంలో ఎవరికైనా అధ్యక్షంగా రాష్ట్రంలో మైత్రి అధ్యక్షులుగా కానీ భారతీయ అధ్యక్షులు నెంబర్ 1 రాష్ట్రంలో ఎవరికైనా అధ్యక్షంగా అంటే
ఆయన ఒక మంత్రిగా ఉండేటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఎస్పీ గారు నేరుగా విచారించి కేసు కట్టలే తెలుగుదేశం వాళ్ళ మీద. ఆయన పెట్టినటువంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు, ఆయన ఫాలోయర్లు కాబట్టి ఆయన టెలికాన్ఫరెన్స్లో అంటే ఎస్పీ గారి బాధ్యత ఏంటి? ఎస్పీ గారు ఈ ప్రభుత్వానికి జవాబుదారా, నారాయణకి జవాబుదారా? అంటే నారాయణ గారితో చెప్పి ఆయన పర్మిషన్ అవసరమా? అక్కడ దోపిడీ పాలవుతుంటే ఆయన ఏం చెప్తున్నాడు? నేను పోలీసులు విచారణ చేశారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు విచారణ చేశారు, ఆయనకి రిపోర్ట్ ఇచ్చారు, ఆ రిపోర్ట్ ప్రకారం ఆయన చర్యలు తీసుకోకుండా ఆయన మీరు పనులు చేయబాకండి అని చెప్పాడు. అంటే తెలుగుదేశంలో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా తయారయ్యారంటే, మేము ఎమ్మెల్యేలకి ఉన్నటువంటి మంత్రులకు రిపోర్ట్ చేస్తాం తప్ప చంద్రబాబు చెప్పినా మరొక ఆయన చెప్పినా మా విధి విధానాలు మేము పాటించాల్సినటువంటి అవసరం లేదు, న్యాయబద్ధంగా మేము వ్యవహరించము, మాకున్నటువంటి దానిలో మేము వాళ్ళు ఏదన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే లోకల్ లీడర్లు, లోకల్ మంత్రులు, లోకల్ ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రకారం నడుచుకుంటామన్నారు. మంత్రిగా వ్యవహరించేటువంటి వ్యక్తి, ప్రభుత్వంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, ఆయన ఏం చెప్తున్నాడు? రాత్రులు ఎత్తుకొని పోయినా ఇబ్బంది లేదంట, కానీ ట్రాక్టర్లతో ఎత్తుకపోవాలంట, ట్రిప్పర్లతో ఎత్తుకపోకూడదంట. అది పాపం ఆయన చెప్పేది. ఆయన బాధ అంతా ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఎత్తుకపోండి, కానీ ట్రాక్టర్లతో ఎత్తకపోండి, చూడడానికి బాగుంటుంది, కానీ ట్రిప్పర్లు ఎత్తకపోతే దోపిడీ కింద కనపడుతుంది, అది మనకు అసహ్యం కదా. మీరు ట్రిప్పర్లతో ఎత్తకపోతే ఆ హిటాచీని సీజ్ చేయిస్తా, మీ మీద కేసు పెట్టిస్తా అని చెప్పి నేరుగా వాళ్ళతో అందరినీ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లైన్లోకి తీసుకొని మాట్లాడాడు. ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి, ఎస్పీ గారు చెప్పారు నాకు అని చెప్పి ఎస్పీ గారు ఏ విధంగా నారాయణ గారి పర్మిషన్ తీసుకుంటుంది ఈ విషయాల్లో? ఎస్పీ గారు నేరుగా వ్యవహరిస్తారా? నారాయణ గారు చెప్పినట్టు మాకు రేపటి నుంచి అయ్యా మాకు ప్రభుత్వ విధి విధానాలు పట్టవు, మేము ఎమ్మెల్యేలు నారాయణ గారు చెప్పినట్టే ఉంటామని చెప్పి ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ చెప్తే ఇంకా అడగబడేదాన్ని, ఎందుకంటే వాళ్ళు దోపిడీ చేసుకుంటారు, మేము పట్టించుకోము అని చెప్పినట్టే లెక్క. అంటే ప్రకృతి సంపదని కొల్లగొట్టినా, సహజ వనరులని దోపిడీకి గురి చేసినా మేము వ్యవహరించము, మాకు పట్టదు అన్నట్టుగా ఈరోజు మీరు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు గత ప్రభుత్వంలో చాలా మంది ఇసుకను గురించి మాట్లాడారు. నిద్ర లేస్తే ఇసుక దోపిడీ అన్నారు. ప్రభుత్వానికి సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 750 కోట్ల రూపాయలు, అంటే 5 సంవత్సరాల్లో దాదాపుగా 3500 కోట్ల పైసలకు ఆదాయం వస్తే, ప్రజలకు చెందాల్సినటువంటి ఆస్తి, సహజ సంపదని చట్టాలకు విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా ఆ 1000 కోట్ల రూపాయలు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు జోబులో వేసుకుంటా మీరు రేయింపగుళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉంటే, మిమ్మల్ని అడిగేటువంటి నాదుడే లేకపోతే ఇంతకన్నా ఆధారం ఏం కావాలో చెప్పండి? ఏం చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ గారు, ఏం చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ గారు, ఏం చేస్తున్నట్టు మైనింగ్ డిపార్ట్మెంట్? మీ ఇష్ట ప్రకారం మీరు భూగర్భ జలాలకు సంబంధించినటువంటి జియాలజీ ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు భూగర్భ జలాలకు సంబంధించినటువంటి, అంటే మీరు వదిలేశారా? వాళ్ళందరికీ మీరు లైసెన్స్ ఇచ్చేశారా? మీ ఇష్ట ప్రకారం మీరు దోపిడీ చేసుకోండి, మాకు ఇబ్బంది లేదన్నారా? దీని ప్రకారం దోపిడీ చేసుకుంటే కనీసం సిగ్గు ఎగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు పైన నేను ఉచిత ఇసుక ఇస్తున్నానని మాట్లాడతారు. మీ ఎమ్మెల్యేలేమో ఉచిత ఇసుకన్నాడు. నారాయణ గారు అన్నాడు, ఏమన్నాడు? మేము ఒకసారి సమ్మె చేశాం, జిల్లా కలెక్టరేట్కి వెళ్ళాం, వెళ్తే నారాయణ అన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ధర్నా చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని. నిజమే, నవ్వుకుంటున్నారు, మాకు అర్థమైంది ఇప్పుడు నవ్వుకుంటున్నారు. ఎందుకు నవ్వుకుంటున్నారంటే, ధర్నా చేసిన దానికి నవ్వుకోవడంలే, మీరు ధర్నా చేసినంత మాత్రాన నాకు రిపోర్ట్ చేసేటి వాళ్ళ మీద మీరు ధర్నా చేసేందుకు నవ్వుకొని ఉండదు. అది ప్రజలు నవ్వుకున్నటువంటి మాట. ఏమనంటే, ఈ ప్రభుత్వంలో ఎవరెన్ని ధర్నాలు చేసినా, ఎవరెన్ని నిరసనలు చేసినా, ఎవరు ప్రజల సంబంధించినటువంటి గళం ఇప్పినా వాళ్ళు మళ్ళా మాకు చెప్పాల్సిందే కదా, మేము అనుమతిస్తే చేయాల్సిందే కదా, దానికి మీరు ధర్నాలు చేయడం దేనికి, ఎంతమంది వచ్చి ఎండలో చెమట కార్చుకుని చెప్పి ప్రజలు నవ్వుకున్నారని ఆయన భావం ఉండొచ్చు. ఈరోజు నువ్వే చెప్పావు అనేక సందర్భాలలో, ఉచిత ఇసుక ఇచ్చేసాం, అయినా మీరు ధర్నా చేశారు, ప్రజలు నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి. మమ్మల్ని చూసి నవ్వుకోవడం ప్రజలు మిమ్మల్ని చూసి చీ కొడుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరే చెప్తున్నారు, మీ కాన్ఫరెన్స్లోనే మాట్లాడుతున్నారు, నారాయణ గారే మాట్లాడుతున్నారు, ఏ విధంగా జరుగుతుందంటాను. మొన్నటిదాకా నువ్వే ఒకళ్ళు తప్పుచ్చుకొని ఎక్కడన్నా ఎవరన్నా పట్టుకున్నట్టు చూపిస్తే నేను ఛాలెంజ్ విసురుతున్నాను అన్నాడు. ఈరోజు నువ్వే మాట్లాడుతున్నావు. టెలికాన్ఫరెన్స్కి సంబంధించి మన వాళ్లే దోపిడీకి పాల్పడ్డారని ఎస్పీలు, ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కలిసి రిపోర్ట్ ఇచ్చారంటే ఆయన ఏమయ్యా అంత అవసరం? ఆడ పోయిన వాళ్ళు పట్టకరమ్మంటే పట్టకరారా? ఇంటెలిజెన్స్, ఎస్పీ ఉండేది నీకు ఎవరు ఇసుక దోసకపోతున్నారో నీకు రిపోర్ట్ ఇవ్వడానికా? అంతేగాని ఆ రిపోర్ట్ ఎస్పీ గారికి ఇచ్చి పట్టుకోవడానికి కదా. నువ్వు చెప్తే నువ్వు పట్టుకోమంటే పట్టుకుంటారు, పట్టుకోవద్దంటే పట్టుకోవద్దంటారా? ఏం చర్యలు తీసుకున్నారు ఆ రోజు? నువ్వే చెప్పావు నీ నోటితో, పలాని హిటాచిని తీసుకెళ్లారు, దాని దగ్గర రోడ్డు వేశారని. వాళ్ళ మీద ఏం కేసులు బుక్ చేశారు? వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఈరోజు
సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్నటువంటి దోపిడీలో మేము ఇచ్చినటువంటి ఆధారాల మీద ఏ చర్యలు తీసుకుంటారు? మీరు చర్యలు తీసుకుంటారని కాదు, ప్రజలకి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అబద్ధపు మాటలు చెప్తున్నాడు, ఏ విధంగా ప్రచారం చేస్తున్నాడు, ఏ విధంగా దోపిడీ చేస్తున్నాడు అనేటువంటిది తెలియచేయాలనేటువంటిది. మేము వెళ్తాం ఎక్కడికన్నా అంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి మమ్మల్ని అక్కడికి పోనీయకుండా శాంతి భద్రతల సమస్య అంటే సహజ వనరులను కొల్లగొడుతున్నా, ప్రకృతి సంపదను దోచుకుపోతున్నా మేము వెళ్ళి అక్కడికి వెళ్ళాలి అనంటే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు అనంటే మీరు వాళ్ళను దోపిడీకి యథేచ్ఛగా లైసెన్స్ ఇచ్చి ఆ దోపిడీ బట్టబయలు కాకుండా మేము చూడకుండా, మేము మీడియా ద్వారా ప్రజలకు తెలియనీయకుండా మీరు ప్రజల కళ్ళు కప్పేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి విషయం. పారదర్శకంగా పనిచేయాల్సినటువంటి ప్రభుత్వం పక్షపాత వైఖరితో ఈరోజు సహజ వనరులు దొరగొడితే గ్రావెల్, మట్టి, ఇసుక ఎక్కడ పడితే అక్కడ కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దోపిడీ జరుగుతుంది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదు. కాబట్టి 2014, 2019 మధ్య కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఇదే విధంగా అధికారుల మీద దాడులు జరిగాయి, దోపిడీ జరిగింది. ఆ రోజు మీకు సంబంధించినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో 100 కోట్ల రూపాయలు జరిమానా విధించింది. అయినా ఏమీ లెక్క చేయకుండా మీరు ఆ రోజు ఉచిత ఇసుక పేరుతో నాటకాలు ఆడారు. మరలా ఈ రోజు కూడా ఉచిత ఇసుక పేరుతో తెలుగు తమ్ముళ్ళకి లైసెన్సులు ఇచ్చి వాళ్ళ ద్వారా మీరు ఇష్ట ప్రకారంగా దోపిడీ పాల్పడుతూ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరికి ఒకటికి అప్పచెప్పి వాళ్ళ ఊరికి సంబంధించినటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో మీ ఎమ్మెల్యేలు, మంత్రుల కన్సర్న్లో మీరు ఇష్ట ప్రకారం రోజుకి 100 లారీలు, 100 ట్రిప్పర్లు. ఈరోజు మీరు ఒకసారి వెళ్ళి చూస్తే విరువూరు రీచ్లో, శివరాయపాలెం రీచ్ కదా అసలు పర్మిషన్ లేదు, అనుమతి లేనటువంటి రీచ్లో ఈరోజు ఇసుక తగుదాలు జరుగుతున్నాయి. అనుమతించినటువంటి రీచ్లో ఇష్ట ప్రకారంగా డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంతకన్నా మీకు ఏమి ఆధారం కావాలి? ఇంతకన్నా మీకు ఏమి సాక్ష్యం కావాలి? ఇంతకన్నా ఏమి దోపిడీ అవసరమో? ఇంతకన్నా దొంగలను మీరు గుర్తుపట్టలేకపోతున్నారా? కాబట్టి మీరు దొంగల్ని దొరలాగా భావించి వదిలేస్తున్నారు. ఎక్కడన్నా పాపం అవసరాలకి, నిజమైనటువంటి అవసరాలకి ఎవడన్నా వెళ్ళాలి అంటే ఆ వెళ్ళేటువంటి వాడి మీద మాత్రం కేసులు బనాయిస్తున్నారు. ఓవర్లోడ్ అని చెప్పి వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టడం, రకరకాలైనటువంటి చేస్తున్నారు. ఓవర్లోడ్ పైన అధిక మొత్తం వసూలు చేసిన దారులు, ఏదన్నా ప్రభుత్వ దారులు ఉంటే ఆ దారులన్నింటినీ మూసేసి అంటే దాని గుండా పోయి వాడు ఇసుకు తెచ్చుకోవచ్చు. ఆ దారులన్నీ తవ్వేసి నేరుగా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి దారులు అంటే చెక్ పోస్ట్ లాగా దాని ద్వారా వెళ్ళి దాని ద్వారానే చూసి దాని ద్వారానే తీసుకురావాలనేటువంటి ఆలోచన తప్ప మరొకటి లేకుండా దోపిడీని ఒక పథకం ప్రకారం అంటే వ్యవస్థీకృతం అన్నమాట. దీనికి సంబంధించినటువంటి ఈ వ్యవస్థలోనే దోపిడీని కూడా వ్యవస్థీకృతం చేసి ఈరోజు ఇసుకకు సంబంధించి వేల కోట్ల రూపాయలు ప్రకృతి వనరుల్ని కొల్లగొడుతూ, సహజ సంపదను కొల్లగొడుతూ మీరు మీ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి దోపిడీని చంద్రబాబు నాయుడు పై స్థాయిలో దోపిడీ చేస్తుంటే చంద్రబాబు కొడుకు కింద స్థాయిలో. సరే, మిగతా అన్ని తర్వాత మాట్లాడదాం. అవన్నీ మాట్లాడితే డైల్యూట్ అయిపోతాం. దేని మీద ఏ విధంగా ఉంది, బెల్ట్ షాపులు, వీటన్నిటి గురించి మాట్లాడాలంటే సబ్జెక్ట్ డైల్యూట్ అవుతుందని మాట్లాడటంలో ఒక ఇసుకకు సంబంధించి ఈ ఆధారాలు ప్రత్యక్షంగా చూపించిన తర్వాత కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు లేదు. ఎందుకంటే మననే చూసాం, గంగాధర్ రెడ్డి అనేటువంటి ఒక మేనేజరు నేరుగా ఫోన్ పేల ద్వారా డబ్బులు వేసుకుంటే దానికి సాక్ష్యాలతో సహా వెల్లడిస్తే ఆ జేడీ గారు దానికి